నిన్న ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ సంబంధించి సూసైడ్ చేసుకున్నాడు, అటెంప్ట్ చేసిండని కూడా మనం అందరం కూడా చూసినాం కదా. సో ఒక మహిళని వేధింపులకి పాల్పడ్డాడు. అది తోటి ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకున్నటువంటి మహిళా ఆఫీసర్ని వేధింపులకు గురి చేశాడు. వాట్సాప్ వీడియోల ద్వారా, వాట్సాప్ ఫోన్ల ద్వారా కూడా చాలా వేధింపులకు పాల్పడ్డాడు అన్నది కూడా తన మీద కేసు ఫైల్ అయింది. సో తను నిన్న మధ్యాహ్నం ప్రాంతంలో కూడా సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించినట్టుగా వార్త వచ్చింది. సో ఆ తర్వాత తనని ఇక్కడ ఎర్రగడ్డలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా జాయిన్ చేశారు. తన పరిస్థితి కొంత విషమం అని చెప్పారు. కానీ ఇప్పుడు అదంతా కూడా తను సూసైడ్ చేసుకోలేదు, ఒక నాటకం ఆడిందని దాని కూడా ఒక వార్త వినిపిస్తూ ఉంది. ఒకసారి చదివినిపించే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రజ్యోతిలో రావడం జరిగింది ఆ వార్తకు సంబంధించి కూడా. సో ట్రైనీ ఐపీఎస్ ఆత్మహత్య నాటకం. అతిగా మద్యం తాగడంతో అపస్మారక స్థితిలోకి ఉదయ్ కృష్ణారెడ్డి. రక్త పరీక్షల్లో కనిపించని విష పదార్థం ఆనవాళ్లు. లైంగిక వేధింపుల కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం. సో సంచలనం సృష్టించినటువంటి మహిళా ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి కూడా మరో మలుపు తిరిగింది. ఈ నిందితుడు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నం చేసి ఆసుపత్రి పాలైనట్లు సోమవారం రోజంతా కూడా ప్రచారం జరగగా అదంతా నాటకమని, సానుభూతి పొందడం కోసమని ఇలా చేసినట్టు పోలీసులు దర్యాప్తులు గుర్తించారు. జాతీయ పోలీసు అకాడమీలో ఉదయ్ కృష్ణారెడ్డి తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు చేయడంతో శనివారం రాత్రి అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆందోళనకు గురైనటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి అనేది కూడా చూస్తున్నాం. సో ఇది ముచ్చట ఏంటంటే, తోటి మహిళను వేధింపులకు పాల్పడంటే వారు ఐపీఎస్కు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇంకా ఒక నెల 2 నెలల్లో కూడా వారందరూ కూడా విధులు నిర్వహిస్తూ ఉంటారు. సో పెద్ద ఆఫీసర్లు ఐపీఎస్ అంటే. అట్లాంటి వ్యక్తులకి ఈ విధంగా లైంగిక ఆరోపణలకు పాల్పడడం అనేది ఎంత దారుణం అసలు. ఇది పోలీస్ వ్యవస్థలో ఎటుపోతున్నాయని అర్థం కావట్లేదు ఇట్లాంటి కొంతమందిని చేస్తున్నట్టు చేష్టలను చూసి. సో ఏం జరిగింది తినే విషయంలో? చాలా రోజుల నుంచి కూడా ఆ మహిళ ఐపీఎస్ ట్రైనీ ఆఫీసర్ని వేధింపులకు గురి చేసిండట. చాలాసార్లు రూమ్కి లాక్కెళ్ళి కూడా తనని కొన్ని వేధింపులకు పాల్పడడం కావచ్చు, జుట్టు పట్టి కొట్టాడనే దాన్ని కూడా ఆ మహిళ ఆ కంప్లైంట్లో పేర్కొనడం జరిగింది. ఈ చాలా రోజుల నుంచి కూడా విసిగి చెంది తను కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యం కనిపించింది. సో ఇక్కడ ఏం జరిగింది, తను ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక స్టోరీ పెట్టడం జరిగింది. నేను తప్పు చేయలేదు, ఇవన్నీ కూడా ఆరోపణలే, వాస్తవాలు తెలిసిన తర్వాత దీని మీద మీరు పోస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, వార్త వేయాల్సిన అవసరం ఉంటుంది అనే దాన్ని కూడా సోషల్ మీడియాకి అన్ని పేపర్లకు కూడా తను విజ్ఞప్తి చేస్తూ ఒక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది స్టోరీని. ఆ పోస్ట్ చేసిన తర్వాత తిను సూసైడ్ అటెంప్ట్ చేసిరు అనేది మనకు వార్త వినిపించింది. కానీ ఇక్కడ సూసైడ్ అటెంప్టే జరగలేదు అనేది మనం పేపర్లో చూస్తున్నాం. ఇక్కడ నాటకం ఆడిండు, అపస్మారక స్థితిలోకి వెళ్ళిండట మద్యం తాగి. సో నిజంగా తప్పు చేయకపోతే గిట్లాంటి నాటకాలు ఎందుకు, గిట్లాంటి పనులు ఎందుకు? దట్టు నార్మల్ పర్సన్స్ కాదు కదా వీళ్ళందరూ కూడా, ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, కాబోయేటటువంటి ఐపీఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా. సో మీరే గిట్లా పాల్పడితే, ఈ విధంగా పాల్పడితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంది? వాళ్ళు ఇంకా ఎట్లా తయారవుతారు? సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు? సో తనని సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది ఆ ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ ఉదయ్ కృష్ణారెడ్డిని కూడా చేసినట్టుగా సజ్జనార్ చెప్పినట్టుగా తెలుస్తున్నది. సో ఇట్లాంటివి కూడా పునరావృతం కాకుండా చూసుకుంటామని దాన్ని కూడా డీజీపీ గారు కూడా చెప్తున్నారు. ఇట్లాంటి వాటి మీద కూడా నిఘా ఎక్కువ ఉంటుంది. సో ఇది చాలా లేటుకి వెళ్ళిందని దాన్ని కూడా తెలుస్తున్నది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ జరుగుతున్నటువంటి ఎఫ్ఐఆర్కు సంబంధించి దర్యాప్తు అంతా కూడా నిఘాలో నడుస్తూ ఉన్నది. అంటే ఎక్కడ కూడా బయటికి రాకుండా లోపట్నే నడుస్తున్నది, బయటికి ఎక్కడ కూడా రాకుండా. ఎప్పుడైతే తిను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టిండో అప్పటి నుంచి ఈ వార్త అంతా కూడా బయటకు పొక్కింది. అంతకుముందు వరకు కూడా చాలా రోజులు అవుతుంది అనుకుంటా ఇది జరిగి కూడా, ఈ కంప్లైంట్ చేసింది కూడా 4-5 రోజులు అవుతుంది అనుకుంటా. అప్పటి వరకు కూడా ఎక్కడ కూడా బయటకు రాలేదు. ఎందుకంటే పోలీసులు కదా, దట్టు ఐపీఎస్ ట్రైనీ ఆఫీసర్స్ కదా, బయటకు వస్తే పోలీసుల పరువు పోతుందేమో అని చెప్పి వారు ఎక్కడ కూడా బయటికి రాకుండా లోపటిని విచారణ చేసినటువంటి నేపథ్యం కనిపించింది. మరి ఇది నిజమా అబద్ధమా ఏంటి అనేది కూడా పోలీసులు తెలియజేస్తామని చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతానికి మాత్రం తను ఆసుపత్రిలోనే ఉన్నాడు. అక్కడ కొన్ని అనుమానాలు వస్తున్నాయి, నేను చేయలేదనేది తిను. సో వేరే విధంగా వేరే దీంట్లో కూడా ఇంప్లీడ్ అయినాయి, నా మీద కావాల్సుకొని కక్ష కట్టి చేస్తున్నారు అనేది తినవరం నుంచి మాట్లాడుతున్నారని తెలుస్తున్నది. కానీ పోలీసుల దర్యాప్తులో మాత్రం ఇక్కడ స్పష్టంగా తను ఈ సూసైడ్ అటెంప్ట్కి సంబంధించి అంతా కూడా నాటకం ఆడిన దాన్ని కూడా దర్యాప్తులో పేర్కొంటున్నారు కంప్లైంట్లో. డాక్టర్లకు సంబంధించి కూడా వైద్యం అందిస్తున్నప్పుడు కూడా విషం పదార్థాలు ఏమన్నా మింగి ఉన్నా లేకపోతే తాగి ఉన్నా అవన్నీ కూడా కడుపులో ఉంటాయి కదా.
సో అవి ఎక్కడ కూడా గుర్తించలేదు. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, అవి ఎక్కడ కూడా గుర్తించలేదు, లోపల కడుపులో విష పదార్థాలు ఎక్కడ కూడా లేవు అంటున్నారు. మరి డాక్టర్లు చెప్తున్నట్టు ఇది ఏమైనా నాటకమేనా, అసలు దీని వెనకాల ఏం జరిగింది, నిజంగా ఆ అమ్మాయిని ఈ లైంగిక ఆరోపణలకు పాల్పడడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు చేస్తున్నాడు ఈ విధంగా అనే దాని మీద కూడా తెలియాల్సిన అవసరం ఉంటుంది. నిన్న మొత్తం కూడా ఇదే హంగామా నడిచింది. ఒక ఐపీఎస్ ట్రైనింగ్ ఆఫీసరు ఆత్మహత్య అటెంప్ట్కి చేసుకోవడానికి ఎందుకు చేసుకుంటాడు, దాంతోపాటు తోటి ఐపీఎస్ ఆఫీసర్ని ఈ విధంగా పాల్పడడం ఏంటి అనేది కూడా మొత్తం పెద్ద ఎత్తున చర్చ నడిచింది. సో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ దాంట్లోనే ఇట్లాంటివి జరుగుతున్నాయంటే ఎక్కడ లోపం జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దట్టు ఇంకా ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్స్ అంటే వారికి ఎంతో శిక్షణ ఇస్తారు, ఎంతో ట్రైనింగ్ ఇస్తారు వారికి. సో ఇట్లాంటి కేసులను వారు కేసులను తీసుకొని దర్యాప్తు చేసే దాంట్లో కూడా వారికి ఇన్వెస్టిగేషన్ చేసే దాంట్లో కూడా ఈ ట్రైనింగ్లో ఉంటుంది. మరి ఇంత ట్రైనింగ్ ఇస్తూ ఇంతవరకు అన్నీ తెలిసినా కూడా ఇట్లాంటి వాటికి పాల్పడుతున్నారంటే మరి ఏం జరుగుతుందని చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈయన మీద మాత్రం చర్యలు తీసుకుంటాం అనే దాని మీద కూడా సజ్జనార్ చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ఈ వీడియో చూస్తున్న మీరేమనుకుంటున్నారు, పోలీస్ ఆఫీసర్లు దట్టు ఐపీఎస్ ఆఫీసర్లు ఈ విధంగా పాల్పడుతున్నారు, మరి మీ అభిప్రాయం ఏంటి అనే దాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.